Hi friends, this is RK and welcome to my world. Na prapanchaniki swagatam and good morning from Brunei. Umar Ali Masjid ki left and right మొత్తం అంతా కమర్షియల్ కాంప్లెక్సెస్ అంతా సుల్తాన్ కట్టించి దీని మీద వచ్చే ప్రతి ఒక్క రెవెన్యూ అనేది ఇక్కడ చారిటీలో లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేస్తారంట. సూపర్. ఇదే ఉమర్ అలీ షైఫుద్దీన్ మాస్క్. ప్రస్తుతానికి ఇక్కడ లోపల అజాన్ కూడా జరుగుతుంది, అది కూడా వినిపిస్తుంది. లోపల ఎట్లాగో వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి బయట నుంచే మీకు చూపిస్తున్నా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వాటర్ మధ్యలో పెట్టారు, చుట్టూరా వాటర్ పెట్టేశారు. నమాజ్ కూడా ప్రస్తుతానికి జరుగుతుంది. మల్టిపుల్ ఎంట్రన్సెస్లో ఇది ఒక ఎంట్రన్స్. ఇదే సుల్తాన్ ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళబోతున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనకు అక్కడ గోల్డెన్ డోమ్ కనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, సో ఐఎమ్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సుల్తాన్స్ హౌస్, సుల్తాన్ హాజీ హసన్ అల్ బుల్కియా. సో సుల్తాన్ హాజీ హసన్ అల్ బుల్కియా ఇంటి పేరు ఇస్తానా నురుల్ ఇమాన్. అది మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో ఇదే సుల్తాన్ యొక్క హౌస్. మనకి ఇంతకుముందు ఆల్రెడీ మనం బోట్లో చూసుకున్నాం కదా, హ్యూజ్ డోమ్ ఉంది, గోల్డెన్ డోమ్. సో ఇక్కడ నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్, అదేమో మనకి వాటర్ లోపల నుంచి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి సముద్రం దాకా వీళ్ళు ఆ ఇంటిని అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇట్ హ్యాస్ 1877 రూమ్స్, 1877 రూమ్స్ ఉన్నాయంట. అండ్ ఇక్కడ ఈ అంటే ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఎలాంటి ఆక్షేపణ కానీ ఎలాంటి అబ్జెక్షన్ కానీ లేదు. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. అండ్ దెన్ సో ఎవ్రీ వన్ లవ్స్ ద కింగ్ అండ్ ఆల్సో కింగ్ గివ్స్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దేర్ పీపుల్. సో రాజు తన జనాలకి ఏది కావాలో అది ఇస్తాడు. ఇక్కడ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే, సో ఈద్ టైంలో అంటే రంజాన్ అయిపోయిన తర్వాత, ఈద్ తర్వాత నెక్స్ట్ 3 days ఇట్ విల్ బీ ఓపెన్ ఫర్ ఆల్ పబ్లిక్ అంట. 3 days పాటు రాజ కుటుంబీకులు, సో బోత్ ఎంటైర్ కింగ్ అండ్ ద ఎంటైర్ రాయల్ ఫ్యామిలీ ఈజ్ అవైలబుల్ టు మీట్ ఎవ్రీ వన్. ఎవరైనా విజిటర్స్ అయినా సరే, జనాలైనా సరే, ప్రజలైనా సరే, ఎవరైనా సరే రావచ్చు, లోపల దాకా వెళ్ళొచ్చు. వాళ్ళ బస్సెస్ కూడా లోపల దాకా పార్కింగ్ అలౌ చేస్తారంట. దే కెన్ ఆల్సో హ్యావ్ ద ఫుడ్, దే కెన్ ఎంజాయ్ ద ఫుడ్. సో ఫుడ్ అనేది కంప్లీట్ మల్టిపుల్ అన్ని కంట్రీస్ సంబంధించిన ఫుడ్ అనేది ఇక్కడ మల్టీ క్యూజన్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుందంట. అందరికీ ఫ్రీ అంట. సో ఈసారి April 10th or 11th మనకి రంజాన్ వస్తుంది కదా, సో దాని తర్వాత 3 days ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఆ 3 రోజులు లిటరలీ మొత్తం ఈ దేశానికి మొత్తానికి పండగ అనమాట. సో రాజుని కలవచ్చు, మాట్లాడవచ్చు, కూర్చొని తినొచ్చు, ఆయనతో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వచ్చు అంట. సో ఇక్కడ కింగ్ హీ హాస్ బీన్ ద లాంగెస్ట్ లివింగ్ మొనార్క్ ఇన్ ద వరల్డ్. తెలిసిందే, 57 years నుంచి హీ హాస్ బీన్ రూలింగ్ ద కంట్రీ. అండ్ హీ హ్యాస్ హిమ్సెల్ఫ్, ఆయనకి ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు కూడా ఉంది. హీ హాస్ సర్వ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్మీ అండ్ హీ ఈజ్ అ ఫైటర్ పైలట్. హీ విల్ ఆల్సో రైడ్ హిజ్ ఓన్ కార్. సో that is the speciality of the king. So once again, so bow down to Sultan, Brunei Sultan, and he is one of the most richest persons in the world. $30 billion property undi. $30 billion property unna Sultan. Okay friends, so I am with the police security force of Sultan's house. So he is with us, and so you're very happy with Sultan? Of course. Absolutely, because this is one country which I have seen every person is very happy. Because he takes care of people. Yes. Very much. Yeah. And he is one of the richest persons in the world, but still he takes care of the people very much happily. And then you also have like 3 days in a year where you're allowed to go inside the Sultan's house. Yes. But Perfect. we don't know about this year. Okay. Yeah, maybe open to public or not. Okay. It depends on the situation. Yes. Oh, okay. All right. And best part is that the education and health is completely free. Yes. Okay. And you are very happy with the king. All the people of Brunei will be happy. All the people are happy. Yeah. Fantastic. Thank you. Yes. Nice meeting you. Welcome. And it was nice talking to you. Yeah. ఇక్కడ చూస్తున్నారా వెహికల్, మా డ్రైవర్ అసలు కనీసం లాక్ కూడా చేయలేదు, అలాగే ఓపెన్ చేసి వచ్చేసాడు. ఇక్కడ 0 crime అని చెప్పాను కదా.
సో అక్కడ పెట్టి 3 రోజులు అలా ఉంచిన పార్కింగ్లో ఎవ్వరు అసలు ముట్టరంట. కనీసం లాక్ కూడా చేయకుండా డోర్ జస్ట్ క్లోజ్ చేసి వచ్చేసాడు. సో అంత హ్యాపీగా సేఫ్గా ఉన్నారు. అందుకే ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను రాజాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్. సో రాజాస్ అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఇట్ హ్యాస్ బోత్ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్. సో ఇక్కడ నేను వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెండు అవైలబుల్ ఉన్నాయంట. ఆబ్వియస్లీ నేను వెజిటేరియన్ కాబట్టి ఐ హావ్ టేస్టెడ్ వెజిటేరియన్ ఫుడ్. సో 2 స్టార్టర్స్ అండ్ 1 చపాతీ అండ్ కర్రీ తెప్పించుకున్నా. ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ అండ్ లస్సీ కూడా అవైలబుల్ ఉండింది. సో ఫైనలీ వెన్ ఐ కమ్ లాస్ట్ టైం బ్రూనేలో I could not get any food at all. Indian restaurant lekundindi. Now we have an Indian restaurant. So ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి. 11 AM to 2 PM లంచ్, 6 PM to 10 PM డిన్నర్ అని చెప్పేసి. ఫ్రైడే మాత్రం 6 PM to 10 PM మాత్రమే అవైలబుల్ అనమాట. సో నౌ ఇట్స్ అబౌట్ 2 o'clock. సో అరౌండ్ 1 to 2 మధ్యలోనే ఐ వాజ్ ఏబుల్ టు హ్యావ్ ప్రాపర్ ఇండియన్ ఫుడ్. సో నాకు బ్రూనేలో ఈసారి ఇండియన్ ఫుడ్తో కూడా ప్రాబ్లం రాలేదు. ఇక్కడ మీకు ఇప్పుడు ఇది కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే ఇట్స్ ఎ చిల్డ్రన్ హాస్పిటల్. పక్కన్నదేమో ఎల్లో కలర్దేమో నార్మల్ రెగ్యులర్ హాస్పిటల్. సో ఇక్కడ హాస్పిటల్ ఏంటంటే 100% కంప్లీట్ ఫ్రీ. సో ఫర్ ఆల్ బ్రూనే సిటిజన్స్ దే జస్ట్ చార్జ్ ఓన్లీ $1 ఫర్ రిజిస్ట్రేషన్. బ్రూనే డాలర్ అంటే 60 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేసి కంప్లీట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఫ్రీ అంట. అండ్ ఒకవేళ అవసరమయ్యేటైతే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ, ఇఫ్ దే హ్యావ్ టు డూ ఎయిర్ లిఫ్టింగ్, వాళ్ళకి ఒకవేళ ఇక్కడ బ్రూనేలో అవైలబుల్ లేకపోతే దే విల్ ఎయిర్ లిఫ్ట్ దెమ్ టు సింగపూర్. సో సింగపూర్ దాకా తీసుకెళ్ళడానికి ఎయిర్ లిఫ్టింగ్ ఛార్జెస్, వాళ్ళతో పాటు ఒక పర్సన్ ఛార్జెస్ అండ్ అక్కడ స్టే ఛార్జెస్ అన్నీ కూడా ఫ్రీ. సో దాట్ ఈస్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ ఇన్ బ్రూనే. సో నౌ యూఆర్ వాచింగ్ ద ఇస్లామిక్ మ్యూజియం ఆఫ్ బ్రూనే. సో ఇస్లామిక్ మ్యూజియం అని చెప్పేసి ఇది రీసెంట్గా కట్టడం జరిగింది. సో బ్రూనేలోని బందర్సరి భగవాన్ క్యాపిటల్ సిటీలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముఫ్తీ అంటే వీళ్ళ ఇస్లామిక్ చర్యలు ఏమేమి చేయాలి అనేది వీళ్ళు రోజు ఫాలో అవ్వాల్సిన పద్ధతులు, ప్రొసీజర్స్, వాటి యొక్క ఆఫీస్ ఇక్కడ ఉంది. మ్యూజియం తయారు చేశారు. సో ఇస్లామిక్ సంబంధించినవి. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఏదైనా ఎవరికైనా బికారి వాళ్ళు కానీ లేకపోతే అడుక్కునే వాళ్ళకి కానీ లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇక్కడ ఏమైనా చర్యలు ఏమన్నా అంటే బేసిక్లీ వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇదేంటి మన డబ్బులు ఇవ్వాలా అనేది ప్రతి ఒక్కటి డెసిషన్స్ అనేది ఇక్కడ తీసుకుంటారంట. సో అదొక అంటే ఇట్స్ ప్యూర్లీ ఒక ఇస్లామిక్ సెంటర్ లాగా దీన్ని సెట్ చేశారనమాట. సో ఈ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వీళ్ళు ఇక్కడ నుంచే మొత్తం ఇస్లాం సంబంధించిన అంతా ఇక్కడ నుంచి వీళ్ళు తయారు చేస్తున్నారనమాట. సో దిస్ ఇస్ ద సెంటర్ వేర్ ద ఎంటైర్ ఇస్లామిక్ ప్రీచింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గోనా బి హ్యాపెనింగ్ ఫర్ బ్రూనే. ఇక్కడ కనిపించేదే రాయల్ రెగాలియా మ్యూజియం. సో ఇట్స్ అ మెయిన్ మ్యూజియం ఆఫ్ బ్రూనే. సో ఇక్కడ కింగ్స్ సంబంధించిన చాలా వస్తువులు, ఈ కింగ్డమ్ సంబంధించిన చాలా డీటెయిల్స్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఓన్లీ లాబీ లెవెల్ వరకు మాత్రమే అలౌ చేస్తారు. దాని తర్వాత లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. సో బయట నుంచి అయితే ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను మీకు. ఆ తర్వాత లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తాను కదా. ఇక్కడ రాయల్ రెగాలియా మ్యూజియం అలత్ కెబసెరెన్ దిరాజా వాళ్ళ భాషలో. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఉంటుంది. సో ఎక్కడ వరకు వీలైతే మనకు అక్కడ వరకు చూపిస్తాను. దాని తర్వాత వీడియో ఆపేస్తాను. మ్యూజియంలో ఫ్రీ, అడల్ట్ అండ్ చిల్డ్రన్ ఫ్రీ ఫర్ రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్స్కి $5 ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవ్వడంతోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది సుల్తాన్ యొక్క చారియట్. ఇక్కడ వరకు అయితే అలౌడ్, లోపల నాట్ అలౌడ్. ఇది ఎలా ఉంది మ్యూజియం అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్లో టికెట్స్ తీసుకోవాలి. ఇదంతా మ్యూజియం. సూపర్బ్గా ఉంది కదా. నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వచ్చాను. ఇది కేవలం మీకు వీడియోలో చూపించడం కోసమే మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ అన్నారు. మనకి ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు తీసుకుందాము. సో హీఈస్ ద కింగ్, ద సుల్తాన్ ఆఫ్ బ్రూనే. లోపల ఓన్లీ ఒక పర్టికులర్ రూమ్లో మాత్రం నాట్ అలౌడ్ అంట. ఆయన యొక్క ఫొటోస్ చిన్నప్పటి నుంచి
అవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంత రిచ్గా ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది కదా. రాయల్ మ్యూజియం అన్నట్టు రాయల్ రెగాలియా మ్యూజియం అయితే రాయల్గానే ఉంది. ఆయన వేసుకున్న బట్టలు అనుకుంటా. ఆయన ఆర్మీలో కూడా వర్క్ చేశారు. సో హీ కెన్ రైడ్ ద బైసైకిల్, పోలో అండ్ ఈవెన్ హార్స్ రైడింగ్. ఆయన మొట్టమొదటి పెళ్ళి 1967లో ఆయన సుల్తాన్గా అయినప్పటి ఫోటో. Photos are allowed here? This gallery, no. Okay, except this gallery. Yeah. Okay, so ఈ gallery లోపలికి photos not allowed అంటే this way it's okay? Yeah. Okay. ఈ గ్యాలరీలో వీడియోస్ అండ్ ఫొటోస్ allowed. నాకు మైసూర్ మహారాజా ప్యాలెస్లో పెట్టినట్టు అనిపిస్తున్నాయి అన్నీ. కాకపోతే ఆఫ్ కోర్స్ అది చాలా పెద్ద ప్యాలెస్, చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్. ఆయన రాజసింహాసనం అనుకుంటా. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఏ సెక్షన్లో అయితే వద్దన్నారో ఆ ఒక్క సెక్షన్ వదిలేసి మిగతా అంతా మీకు చూపిస్తున్నా. ఒకప్పటి ఫొటోస్. ఇది ఇంతకుముందు చూసాం కదా మాస్క్, వాళ్ళ తండ్రి పేరు మీద కట్టిన మాస్క్. పైనుంచి చారియట్ వ్యూ. హోల్ మ్యూజియం వ్యూ అనేది సూపర్ ఉంది చూడండి. కొంతమంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. బట్ అమేజింగ్ కదా. ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, వాటిలో వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి అలౌ చేసిన వాటిలో మాత్రం చూపిస్తాను. ఇక్కడ ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి మనకి. His Highness Sheikh Hamad bin Khalifa Fort. వాళ్ళు వాడిన వస్తువులు అండ్ వాటి నమూనాలు. షిప్, ఏదేమైనా ఏ దేశస్తులైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఎవరైనా సరే ఇలా ఒక రాయల్ మ్యూజియం అని పెట్టి రాజుకు సంబంధించినవి లేదా హిస్టరీకి సంబంధించినవి పెడితే నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వాటిని కవర్ చేయడానికి, వాటిని నేను చూడటానికి ఇష్టపడతాను, మీకు చూపించడానికి కూడా ఇష్టపడతాను. అందుకే ఇవన్నీ కవర్ చేస్తున్నాను. మీకు ఒకటి చూపించబోతున్నా. రాజసింహాసనం. ఆ రాజు కూర్చుంటే ప్రజలు ప్లస్ సైనికులు ఎలా ఉంటారు అనేది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇలా బొమ్మల్ని పెట్టారు. అల్టిమేట్ ఉంది కదా, సూపర్, ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ముందు పైనుంచి చూసింది, ఇప్పుడు మీకు కింద నుంచి లైవ్ చూపించబోతున్నా. ఎంట్రీ ఇదిగోండి, రాజసింహాసనం. అండ్ ఇటువైపు అందరు భటులు అండ్ అటువైపు భటులు ప్లస్ మనకి ప్రజలు ఉన్నట్టుగా.
అంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఎక్సలెంట్ ఉంది కదా. రంగురంగుల బట్టలు ఉన్నారంటే వాళ్ళ ర్యాంక్స్ని బట్టి వాళ్ళకి అలాంటి బట్టలు ఇస్తారేమో. ఇక్కడ ప్రజలందరూ రోడ్ల పైన నిలబడి చూస్తున్నట్టు. ఇక్కడ ఇంకో కంపార్ట్మెంట్ ఉంది చూడండి. ఇక్కడ ఇంతమంది భటులందరూ దాన్ని చారియట్ని తీసుకెళ్తున్నట్టు. బ్యూటిఫుల్గా ఉంది కదా రిప్రజెంటేషన్. హాయ్ ఫ్రెండ్స్, సో సుల్తాన్ హాజీ హసన్ అల్ బుల్కియా యొక్క మసీద్ ఇది. సో హీ ఈజ్ ద 29th సుల్తాన్ ఆఫ్ బ్రూనై. సో ఆ రిప్రజెంటేషన్తోనే 29 డోమ్స్ అనేది కట్టడం జరిగింది ఈ పర్టికులర్ మస్జిద్కి. ఈచ్ డోమ్ ఈజ్ బిల్ట్ విత్ గోల్డ్. సో ఇట్ ఈస్ కంప్లీట్ గోల్డ్ అండ్ మొత్తం కంప్లీట్ బంగారంతోనే చేయడం జరిగింది. 22 క్యారెట్ గోల్డ్. 29 డోమ్స్ ఉన్నాయన్నమాట. ఆయన 29 ఈ బ్రూనై యొక్క 29వ రాజు కాబట్టి దానికి రిప్రజెంటేషన్ కింద 29 డోమ్స్ అనేది ఇక్కడ కట్టడం జరిగింది సుల్తాన్ యొక్క. సో ఇది మెయిన్ మస్జిద్ వేర్ సుల్తాన్ యాక్చువల్లీ కమ్స్ and visits and does his prayer అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మస్జిద్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడక్కడ మనకి వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉందో ఆడ చూపిస్తాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకోటి సుల్తాన్ రావడానికి ఇంకో ఎంట్రన్స్ ఉంది అటువైపు నుంచి. ఆయన జనరల్గా వచ్చి ఎవ్రీ ఫ్రైడే వచ్చి ఆయన అక్కడ ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోతుంటారట. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూస్తున్నారా జామే అసర్ హసన్ అల్ బుల్కియా అని చెప్పేసి అని రాసింది. సో ఆయన హసన్ అల్ బుల్కియా, సో కింగ్ హిమ్సెల్ఫ్ ఆయన పేరు పెట్టుకున్నారు. సో దిస్ ఇస్ ద మెయిన్ రాయల్ ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఒకటి ఎంట్రీకి ఒకటి ఎగ్జిట్కి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇక్కడ నుంచే మీకు డైరెక్ట్గా మాస్క్లోకి ఎంట్రీ అనేది ఎగ్జిట్ అనేది ఉందన్నమాట. సో రాయల్ అంటే రాయల్గానే కట్టారు. ఇది ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ నుంచి జనరలీ వస్తారు. సో ఇది కాకుండా కింగ్ కాకుండా సుల్తాన్ కాకుండా మిగతా వాళ్ళందరూ దీని పక్కన ఉన్న ఎంట్రన్స్ కానీ అటు పక్కన ఉన్న ఎంట్రన్స్ కానీ నార్మల్ ఎంట్రన్సెస్ వస్తారు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ సుల్తాన్ టు కమ్ ఇన్ అండ్ గో అవుట్ అండ్ ఆయన ప్రేయర్ చేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేసే ఎంట్రన్స్ అనమాట ఇది. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపైర్ హోటల్లో ఉన్నాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ అండ్ 7-star ప్రాపర్టీస్ ఆఫ్ బ్రూనై అంట. సో దిస్ పర్టికులర్ ప్రాపర్టీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ బై ద కింగ్ ఫర్ మీటింగ్ ద ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ కంట్రీ. సో ఇక్కడ మనకి రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ని, ప్రెసిడెంట్స్ని, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని సాధారణంగా ఆహ్వానించడానికి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ బుక్ చేస్తూ ఉంటారంట. ఇట్ గోస్ ఎనీవేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ $500 నుంచి $5,000 వరకు కూడా ఇక్కడ పర్ డే రూమ్స్ ఉన్నాయి. 5,000 మన బ్రూనై డాలర్స్ అంటే అరౌండ్ 3 lakh rupees ఇండియన్ రూపీస్ దగ్గర. సో ఇక్కడ మనకి పెద్ద హ్యూజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ దెన్ యూ హ్యావ్ బీచ్ ఆల్సో, సముద్రానికి పక్కకే ఉందన్నమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హియర్. సో దిస్ పర్టికులర్ కింగ్, సో బ్రూనైలో ఈ కింగ్ అనేది హీ హ్యాస్ వెరీ గుడ్ టైస్ విత్ సింగపూర్. సో సింగపూర్తో మంచి టైస్ ఉన్నాయి. అందుకే సింగపూర్కి ఒకవేళ ఏమన్నా మనకి ఇక్కడ అవసరం ఉండేటైతే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ, సో వాళ్ళు సింగపూర్లోని హాస్పిటల్కే పంపిస్తూ ఉంటారంట. సో అంత మంచి ఇక్కడ సింగపూర్తో వీళ్ళకి అంత మంచి బాండింగ్ అనేది ఉంది. సో సింగపూర్ డాలర్ తోటే ఈ బ్రూనై డాలర్ కూడా ట్యాగ్ అయి ఉంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మార్క్ ద సేమ్ ప్రైస్. సో దాట్ ఈస్ ద థింగ్. సో దే హ్యావ్ బ్రూనైకి ఎలాంటి ఇష్యూస్ కానీ లేకపోతే ఏ కంట్రీతో ఫైట్స్ కానీ ఏమీ లేవన్నమాట. దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఆల్ దేర్ నైబర్ కంట్రీస్ అండ్ ఇట్స్ ఎ వెరీ రిచ్ కంట్రీ. తెలిసిందే, ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. సో this is Empire Hotel and this is the information about Brunei. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ చేయండి బ్రూనై గురించి.
మీరు ఒకవేళ విజిట్ చేయదలుచుకుంటే నాది ఇంతకుముందు వీడియోలో సో ట్రాన్సిట్ వీసా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కాకుండా ఇంకా నార్మల్ వీసా కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందంట. ఆ ప్రాసెస్ అనేది కూడా నేను తెలుసుకొని అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. చూస్తున్నారా, ఇది ఎంపైర్ హోటల్లో బయట ఇది స్విమ్మింగ్ పూల్. దీంట్లో ఒక అమ్మాయి కయాకింగ్ కూడా చేస్తుంది సముద్రంలో చేసినట్టు. అండ్ అక్కడ బయట చూసుకుంటే అక్కడ సముద్రం ఉంది. పూల్ వాటర్ అంతా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ మన ఎంపైర్ హోటల్ అది. ఇదంతా హోటల్ కాంప్లెక్స్. దాని తర్వాత ఇక్కడ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, గేమ్స్, వాటర్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. జనరలీ ఇట్స్ ఏ ముస్లిం ఆర్థోడాక్స్ కంట్రీ కాబట్టి ఇక్కడ బయట ఎక్కువ ఎంజాయ్మెంట్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కానీ తక్కువ. ఎంటర్టైన్మెంట్ కోసం మోస్ట్లీ ఇక్కడికి వస్తూ ఉంటారంట. ఇది ఎంపైర్ హోటల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఎంపైర్ హోటల్లో స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ బీన్ సెటప్ లైక్ జస్ట్ లైక్ ఏ ఓషన్లో ఒక ఐలాండ్లో ఎలా అయితే ఉంటాయో అవన్నీ సెటప్ చేసి పెట్టుకున్నారు. బోట్స్ ఉన్నాయి, కయాకింగ్ ఉంది, అండ్ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బీచ్లో ఉన్నట్టు ఇలా సెటప్ చేసి పెట్టారు. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇటువైపు ఏమో ఆర్టిఫిషియల్ సముద్రం, ఇట్ ఈస్ అ పూల్. అండ్ అటువైపు చూసుకుంటే అక్కడైతే రియల్ సముద్రం ఉంది. సో అంత బాగుందన్నమాట. లొకేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో ఐ థాట్ డెఫినెట్లీ మన జనాలందరూ చూపిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. దిస్ ఇస్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసుకున్నారు కదా. సో స్విమ్మింగ్ పూల్ నుంచి ఇలా వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సముద్రం ఉంది. సో రెండింటి మధ్యలో ఉన్నాను నేను ఇప్పుడు. ఒకవైపు పూలు, ఇంకోవైపు సముద్రం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లొకేషన్. ఆడ సముద్రం కనిపిస్తుంది, ఈడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. అటువైపు ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ బీచ్ అండ్ సముద్రం ఉంది మళ్ళీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఐఎమ్ రియలీ లవింగ్ దిస్ ప్లేస్. ఈ ఎంపైర్ హోటల్ ఎలా ఉందనేది కూడా కమెంట్ చేయండి. సో ఫైనలీ ఇక్కడ నుంచి ఇంకా ఎంపైర్ హోటల్ నుంచి వెళ్ళిపోతున్నాను. చూడండి ఎలా ఉందనేది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఇక్కడ సముద్రం. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, బ్యూటిఫుల్. अभी फोटो लेते हैं. సో ఫైనలీ ఐవ్ కమ్ బ్యాక్. సో నేను మొత్తం 1 డేలో అంటే 17 అవర్స్ లిటరలీ నాకు టైం ఉంటే లాస్ట్ నైట్ ఐ కేమ్ అండ్ దెన్ ఇక్కడ పడుకున్నాను. ఐ హ్యావ్ టేకెన్ ద స్లీప్ నాప్ ఓవర్ అండ్ దెన్ ఐ వోకప్ ఎట్ 8 o'clock in the morning. 9 o'clock స్టార్ట్ చేశాను, ఈవినింగ్ 5 వరకు అలా 8 అవర్స్లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ ట్రిప్ అండ్ టూర్ ఆఫ్ బ్రూనే. సో బ్రూనే క్యాపిటల్ బందర్సేరి భగవాన్. సో బందర్సేరి భగవాన్కి వెళ్ళాను, ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకున్నాను, వాటర్ విలేజ్ చూసుకున్నాను. అండ్ దెన్ ఐ ఆల్సో బీన్ టు ద 7-star హోటల్ ఇన్ బ్రూనే విచ్ ఇస్ ఎంపైర్ హోటల్ విచ్ ఇస్ ఆసమ్. అన్నీ బాగున్నాయి.
అంతేకాకుండా మీకు అందరికంటే మీకు ఇక్కడ ఎన్నో యూనిక్ విషయాలు ఉన్నాయని చెప్పాను కదా, అన్నిటికంటే ఇంకో యూనిక్ విషయం చెప్తాను. ఇక్కడ పెట్రోల్ ఎంత దొరుకుతుందో తెలుసా? జస్ట్ 15 రూపీస్ పర్ లీటర్. ఎందుకు అంత చీప్ అని అంటే, ఇక్కడ మనకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా బోర్ వేస్తే వాటర్ పడతాయి, ఇక్కడ బోర్ వేస్తే మాత్రం మనకి ఇక్కడ డీజిల్ పెట్రోలం పడుతుందంట. సో వాటిని జస్ట్ రిఫైన్ చేసేసి అమ్మడానికి వాళ్ళకి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటున్నారు. జస్ట్ 15 రూపీస్ పర్ లీటర్ అండ్ దెర్ ఇస్ నో ట్యాక్స్. అండ్ సో దట్స్ వై ఈవెన్ ద కార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో వెరీ చీప్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది మనకి మలేషియా నుంచి అండ్ ఇండోనేషియా నుంచి పైప్ లైన్స్ వేసుకొని మరీ ఇక్కడికి తెప్పించుకుంటున్నారంట. ఎందుకంటే వాటర్ ఇక్కడ లేవు. సో ఇక్కడ నదులు లేవు, అదొకటే పెద్ద మైనస్. కాకపోతే సముద్రం ఉంది, కావాల్సినంత పెట్రోల్ అండ్ డీజిల్ నిధులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా యూనిక్ అనిపించిందని, మీకు నచ్చిందని కోరుకుంటున్నా. సో ఇన్ కేస్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కమెంట్స్ చేయండి. ఐ విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్రూనే. బాయ్.